నిద్రించుచున్న నీవు మేలుకొనుము అని చెప్పి దేవుడు ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడంటే, నిద్రిస్తున్న నీవు మేలుకో. ఏ విధంగా నిద్రిస్తున్నావు అంటే శరీరానుసారంగా కాదు, కానీ దేవుడు మాట్లాడేది ఆత్మీయానుసారంగా, ఆత్మానుసారంగా దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నాడు. నా గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. ఆత్మీయానుసారంగా ఒకప్పుడు బైబిల్ చదువుతూ వచ్చినావు, ప్రార్థన చేస్తూ వచ్చినావు, ఆరాధన చేస్తూ వచ్చినావు, ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చినావు, గొలుసు ప్రార్థన చేస్తూ వచ్చినావు, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా స్తుతి ఆరాధన గొప్ప స్తోత్రాలు దేవుడు చెల్లించేవాడిగా నీవు ఉంటూ వస్తూ వచ్చినావు. కానీ ఇప్పుడైతే నీ స్థితి, నీ గతి, నీ బతుకు ఎటువంటి స్థితిలో ఎందుకు మారిపోయింది బిడ్డ అని చెప్పేసి దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అదేవిధంగా నిద్రించున్న నీవు మేలుకొనుము. నీవు మేలుకొని లేకుండా ఉంటూ వస్తున్నావు. నీ పరిస్థితులు, నీ కారణాలు, నీ అప్పులు, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇరుకు ఇబ్బందులు అన్నిటిని బట్టి నువ్వు దివాళికి దిక్కు దోసుకుని ఉంటూ వచ్చినావు. కాబట్టి సమస్త సంపూర్తి నీవు ఇప్పటికైనా సరే నిద్రిస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు మేలుకో బిడ్డ, నేను నీకు సహాయం చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు నీ ఆత్మకి నిద్ర అనేది తీసేసి లేపుకో అని చెప్పేసి లేవాలంటే బిడ్డ అని మాట్లాడుతూ వచ్చింది. గొప్ప మాట్లాడుతూ నీవు మేలుకో అని చెప్పేసి దేవుడు ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు. నీ ఆత్మని గొప్ప మేలుకొని ఎంత గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. నీ ఆత్మని లేపుతూ వచ్చింది గొప్పగా ప్రేమిస్తున్నాడు మన తండ్రి యేసు ప్రభువు.